హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు గంభీర రసం అనేది ఇంట్లో తయారు చేస్తున్నానండి. పులగంలోకి చాలా మంచి కాంబినేషన్, అలాగే చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, లావుది నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టి జ్యూస్ అనేది పక్కన పిండేసుకొని గిన్నెలో పెట్టేసుకోండి. నెక్స్ట్ ప్రాసెస్ చెప్తాను. స్టవ్ మీద కడాయి పెట్టి కడాయి హీట్ అవ్వగానే జీలకర్ర ఆవాలు, అలాగే పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు వేసి ఫ్రై చేసేసుకోవాలి. అలాగే ఒక రెండు ఎర్రగడ్డలని కట్ చేసుకోవాలండి చిన్న చిన్న ముక్కలుగా. తిరువాతలోకి వేసేసి బాగా మగ్గనివ్వాలన్నమాట. పచ్చివాసన పోయేంత వరకు మగ్గనిచ్చిన తర్వాత అలాగే పసుపు వేసి కూడా కొంచెం ఫ్రై చేసేసుకోండి పచ్చివాసన పోయేంత వరకు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా కొంచెం సేపు చిన్న మంట మీదే బాగా మగ్గేలా ఉడికించుకోండి. ఇదిగోండి నెక్స్ట్ టమోటాలు, ఒక టమోటా కట్ చేసుకున్నానండి. కొంచెం గుప్పిడంత కొత్తిమీర వేసుకున్నాను. ఇవి కూడా చిన్న మంట మీదే మాడిపోకోకుండా ఫ్రై చేయండి, మాడితే టేస్ట్ ఉండదు. ఉప్పు కారం వేసుకొని ఇదిగోండి ఫ్రెండ్స్ బాగా కొంచెం, ఎందుకంటే ఆయిల్ తక్కువ ఉంది కదా చూసుకొని మనం మాడుకోకుండా వేయించుకోవాలి. ఇదిగోండి పల్లీలు బాగా వేయించి రోట్లో దంచుకున్నాను. పల్లీలు, వెల్లుల్లి, కొబ్బరిలో కానీ వెల్లుల్లి వేసి బాగా ఫ్రై చేసుకున్నాను. మైన్ అంటే ఇందులో ఇదే అన్నమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా బాగా ఇదిగోండి పచ్చివాసన పోయేంత వరకు బాగా స్లో ఫ్లేమ్లో వేయించుకున్న తర్వాత చిన్నగా చింతపండు రసం మనం కలిపి పక్కన పెట్టుకున్నాం కదా, ఇప్పుడు గిన్నెలోకి అనేది వేసుకొని ఇదిగోండి బాగా కలుపుకోవాలన్నమాట. అంతా అయిపోయిన తర్వాత కొన్ని నీళ్ళు మనకి ఎన్ని కావాలో అన్ని చూసుకొని పోసుకోవాలంటే నేను ఒక ½ లీటర్ వరకు రసం అనేది తయారు చేస్తున్నాను అనమాట. అందుకనేసి ½ లీటర్ వరకు చూసుకొని పోసుకున్నాను. కొంచెం బెల్లం ముక్క వేసుకోండి, చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇదిగోండి అన్నీ వేసి కలిపిన తర్వాత ఒక పొంగు రావాలన్నమాట. ఒక పొంగు వస్తే సరిపోతుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. పచ్చివాసన పోయేంత వరకు ఒక పొంగు వస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇదిగోండి ఒక పొంగు అనేది వచ్చేసింది. ఇంకా ఆఫ్ చేస్తున్నానండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేడివేడి అన్నంలో తీసుకొని అన్నంతో పాటు రసం వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి, అలాగే చాలా బాగుంటుందన్నమాట. నాన్ వెజ్ తిన్న తర్వాత మళ్ళీ మీరు రసంతో తింటే చాలా తృప్తిగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే ఏం వేయకుండా చేస్తాం కాబట్టి, పల్లి పౌడరు, కొబ్బరి పౌడర్తో చేస్తాం కాబట్టి గంభీరం రసం అని అంటారు, గంభీరం అనేది కూడా అంటారు. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.